ఒడిశా నైని బ్లాక్ బొగ్గు తెలంగాణకు చేరుకుంది. అక్కడ ఉత్పత్తైన 4000 టన్నుల బొగ్గు లోడ్తో మంచిర్యాల జిల్లా జైపూర్ థర్మల్ ప్లాంట్ కి వచ్చింది గూడ్స్ రైల్. ఆ రైలుకు ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి స్వాగతం పలికారు సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నేతలు. నైని బ్లాక్ నుంచి బొగ్గు సరఫరా ప్రారంభం కావడం సింగరేణి సంస్థకు కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఈ బొగ్గు సరఫరాతో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ కు ఇంధన లభ్యత మరింత బలోపేతం కానుండగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరా మరింత స్థిరంగా కొనసాగనుంది. నైని బ్లాక్ నుంచి మొదట గూడ్స్ రైలుకు బొగ్గు రైలు రావడం శుభసూచకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగరేణి విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వామ్యం అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట సింగరేణి తన ఉత్పత్తిని పెంచుకోవడమే కాకుండా సింగరేణి ఇంకా అనేక రకాలైన కొత్త నూతన బ్లాకులను తెచ్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని బ్లాకులు పొందడానికి ఇప్పటికే మనం తాడిచెర్ల 2 బ్లాక్ని పొందాం. నైని కోల్ బ్లాక్ ఆపరేషన్లో తీసుకొని వచ్చి బొగ్గును తీసుకొని రావడం కోసం చాలా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మొదటి రైలు రోక్ వస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా మిగతా బ్లాకులు పొందడం కోసం సింగరేణి కాలనీస్కి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే యావత్ క్యాబినెట్ అంతా కూడా సింగరేణిని పెద్ద ఎత్తున పరిపుష్టం చేయటం కోసం వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సింగరేణి తెలంగాణకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. ఇటువంటి సంస్థని కాపాడుకోవటం కోసం చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడమే కాకుండా పూర్తి సహకారాన్ని అందిస్తూ రాబోయే 100 సంవత్సరాల్లో కూడా తెలంగాణ సింగరేణి ఈ కాలనీస్ కేవలం కోల్ మైనింగ్ ఒకటే కాకుండా ఇతరత్ర క్రిటికల్